ఈరోజు యాదవ్ ఇంటర్నేషనల్ డే సందర్భంలోని ఎస్పీ యాదవ్ గారు పల్లా కార్తీకి కేక్ తినిపిస్తూ ఈరోజు యాదవ్ ఇంటర్నేషనల్ డేని వెస్ట్ కాన్స్టిట్యున్సీలో తెలుగు యాదవ్స్, నార్త్ ఇండియన్ యాదవ్స్ అందరూ కలిసి ఒక పండగ వాతావరణంలాగా సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. మా ఆయన ఎక్కడ చేయించారు ఫోటో సార్ ఎందుకంటే ఇందాక కొంతమంది పెద్దలు చెప్పారు, గుడివాడ గురునాథరావు గారు, ఇలాంటి పద్మశెట్టి గణబాబు గారు, ఆ కోవలో మన జాతిలో ఒక అత్యున్నతమైనటువంటి నిరాడంబరుడు, ఒక మహోన్నతమైన వ్యక్తి పల్లా సింహాచలం గారు. ఆయన తాలూకుది ఎవరికి రాలేదు. ఈరోజు జాతిలోని ఒక కమాండర్ లేడంటే సింహాచలం గారిని కోల్పోవడమే యాదవ్ తాలూకా బాధ. అలాంటి వారసత్వాన్ని తీసుకొని భవిష్యత్తులో మంచి నాయకుడిగా అవ్వాలని, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్లా కార్తీక్ కుమార్ గారిని ఈ సభా వేదికను పరిచయం చేసిన మన వేదుల ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన కార్తీక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా అప్పలరాజు గారికి, అదే ప్రసాద్ నాయకి, అనుపమ పలకకి, మరి చెప్పుకుంటే అందరూ కూడా మా కుటుంబ సభ్యులే. హరే కృష్ణ. మనం బీసీ వర్గానికి చెందిన పవర్ఫుల్ నాయకత్వం అనుకుంది. కానీ ఎందుకు మనం ఎదలేపామంటే మనకి వాడుకున్న నాయకులు మనం ఎదలేపాం. ఎందుకంటే పల్లా సంవత్సరం చెప్పింది మా ఇంట్లోనే రాజకీయం రావాలని కాదు, ప్రతి ఇంట్లో నాయకులు అవ్వాలని. ఈరోజు డబ్బిస్తేనే మనకి డబ్బిస్తే నాయకత్వం కాదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎన్నో మంది నిరుపేదలు ఇబ్బంది పడుతూ వాళ్ళ భూముల గురించి తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకు ఒక నాయకుడు కావాలంటే ఏంటి? ఇంటికి ఒక నాయకుడు రావాలి. అలాంటి నాయకత్వాన్ని తయారు చేసుకోలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా లోపాలు ఎందుకు చెప్తానంటే, నేను పడే ఆవేదన బాధ మీకు అర్థం కావాలని. ఈస్ట్లోని మన కుటుంబ సభ్యులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అదే ఈస్ట్లోని మన కుటుంబ సభ్యుల్లోనే మన కింద లాక్కింద చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఎదగలేపాం? ఎందుకు మనం అక్కడ తయారు చేసుకోలేపాం అంటే మనలో లోపాలు ఉన్నాయి. మనలో లోపాలు ఎప్పుడైతే మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తామో ఆ రోజు సమిష్ట నాయకత్వం అనేది మనకి వస్తుంది. ఇదే ఎగ్జాంపుల్ ఎన్నో చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనం వాడుకున్నాం, ఆ పొజిషన్కి వెళ్ళినంత వాడుకుంటారు. తర్వాత అదే కష్టపడినప్పుడు గుర్తించడం అనేది ఎవరికి ఉండదు. వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్తారు, మనలాంటి అందరూ కూడా ఆ పొజిషన్కి వెళ్తారు, ఇష్టపడరు. అదే పల్లా శ్రీనివాసరావు గారు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కార్మిక నాయకుడి కింద నుంచి వెళ్తూ ఎన్నో అవమానాలు గురయ్యి నా నాయకత్వం కాదు 10 మంది నాయకులు సృష్టిస్తే వాళ్ళ కుటుంబాలు న్యాయం జరుగుతుందని చెప్పేసి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మా కుటుంబం నాయకత్వం ఉందని కాదు, ప్రతి ఇంట్లో నాయకత్వం పుడితేనే మన పొజిషన్కి వెళ్తాం. ఈరోజు విశాఖపట్నంలో మన కుటుంబ సభ్యులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు మనం ఎందుకు నాయకత్వం వహించలేకపోతున్నాం? మనలో లోపాలు ఏంటి అంటే, మనలో బ్యాక్ స్టాపింగ్ అంటారు. అంటే ఒక లీడర్షిప్లో ఎదగాలనుకుంటే మనమే కిందకి డౌన్ చేసుకుంటాం. అలాంటి చిన్న చిన్న అంశాన్ని మీరు గ్రహిస్తూ మీలోనే ఒక నాయకుడిని మీరే క్రియేట్ చేయాలి. అలాగే నేను కూడా ఈరోజు ఈ సభ అంతా పెట్టినప్పుడు ఎందుకు వచ్చానంటే, వెళ్ళాలి ఒక్కొక్క నాయకులు ఉంటారు, దాంట్లోని మీ అందరు నాయకులే. దాంట్లోని ఎంతో కష్టపడ్డారు, ఒక కుటుంబం కష్టపడ్డారు. మీ నుంచి మీరు నేర్చుకోవాలి. సుభాష్ గారి నుంచి నేర్చుకున్నాం. మీ నుంచి ఉన్న ఇంత ఎక్స్పీరియన్స్తో మీరు ఇంత టైం పెట్టి మీరే నేర్చుకున్నారు కదా, మేము కూడా మీరు నేర్చుకోవాలి. అందుకని ఒకసారి బాగా ఆలోచించండి. ప్రతి ఒక్క లోపాలను మీరు ఐడెంటిఫై చేస్తేనే రాబోయే రోజుల్లోని ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయని కోరుకుంటున్నాం. ఇతర ఎమ్మెల్యేలే కాదు, విశాఖపట్నంలోని ఒక ఎంపీ, బీసీ వర్గానికి చెందిన బీసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తులు మనం, ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, అనకాపల్లిలో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఇవ్వాలనుకుంటే ప్రతి ఒక్కరూ మీ అందరూ ఉన్న యూనిటీ మెయింటైన్ చేసుకుని వెళ్తేనే ఆ నాయకత్వం వస్తుంది. నాయకత్వం లేకపోతే ఈరోజు మీకు న్యాయం జరగదు.
డబ్బు ఇస్తేనే సర్వీస్ కాదు, మీలో ఎంతో కష్టం ఉంటుంది. ఒకడు భూకబ్జా చేస్తారు 22లో మీకు ఒక ఆపరేషనో పిల్లలు చదువో పెళ్ళో కుడుపుడు ఉంటుంది. అలాంటి నాయకత్వం లేనప్పుడు మీకు ఎలా సాల్వ్ చేస్తారు? దాని గురించి నాయకత్వం చేయండి. ఏదో సంపాదించేద్దాం, వెనకాల 10 మంది వచ్చేస్తారు వెళ్ళిపోతామని ఇదే మట్టిలో కలిసిపోతాం. ఇలాంటి నాయకులు ఎన్నో మంది వచ్చారు పోయారు. కానీ మనంతో కొంచెం న్యాయం చేసుకొని వెళ్ళిపోతే గుర్తింపు అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉందని కోరుకుంటున్నాను. వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం. మాధవ్ జై జై మాధవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పీ యాదవ్కి నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు సాయంత్రం 5:30 నుంచి కాదు 5:20 నుంచి ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నారు. నిజంగా దాట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ అవర్ యాదవ్ కమ్యూనిటీ. సో వెల్ ఈరోజు మన మెయిన్గా చీఫ్ గెస్ట్గా విఐపీ గెస్ట్గా మన కార్తీక్ గారు వచ్చిన ఏ టైం అయిందంటే మన వెస్ట్ కాన్స్టిట్యూన్సీ యాదవ్ సంఘం ఏదైతే ఉందో అది దినదిన అభివృద్ధి చెందుతుంది. అవునా కాదా? సో అలాగే మన ప్రతి పని యూనిటీగా యునైటెడ్గా ప్రతి పండగ అవనియాన్ని కృష్ణుడికి సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్ అవనియాన్ని మన అందరం కలిసిగా చేస్తాం. మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా అందరు గెస్ట్లకి చెప్పారా యాదవ్ దినోత్సవం చెప్పారు కదా. అలాగే ఇందాక and make a single man to celebrate this Yadav festival. Okay, thank you very much. नमस्कार, मैं एसपी यादव, रिटायर्ड फ्रॉम इंडियन नेवी एंड एट प्रेजेंट वर्किंग इन नेवल डॉक्टर. मेरा घर सियारीपुरम में है. माय ओन हाउस इज देयर. आई एम वोटर ऑफ आंध्र प्रदेश. इंटरनेशनल यादव डे हमको याद आया जब हम यहाँ पे आए 2007 में. मैं अमेरिका गया था. वहाँ पे वर्जीनिया जगह है, आप लोग तो जानते होंगे. वर्जीनिया एक जगह है वहाँ पे नियर अबाउट 500 यादव लोग का घर है. और दे आर ऑल फ्रॉम ऑल पार्ट ऑफ इंडिया, बिहार, यूपी, आंध्रा, तमिलनाडु, केरला. मोस्ट दे ऑल स्पीक इंग्लिश बट दे नो द लोकल लैंग्वेज. तो हम लोग घूमते हुए गए वहाँ पे. तो उन्होंने बोला कि व्हाट इज योर नेम? यादव. वेयर आर यू फ्रॉम? बिहार. ओह, वेरी प्राउड टू मीट यू. हमको बिठाया हम लोग सर, हमको बिठाया वो लोग. व्हाट डू लाइक टू हैव? क्या खाना पसंद करोगे? नॉर्थ इंडियन फूड या साउथ इंडियन? बोला नॉर्थ इंडियन तो डेली खाते हैं यार, साउथ इंडियन खिलाओ. तो देन दे मेड इडली वड़ा सांबर फॉर अस. वी आर 12 in numbers. Yadav, you knowing the one ship is there, naval ship Jalashwa. We took the Jalashwa from America to India in 2007. For that crew I went there. तो वहाँ से वो लोग क्या बोलते हैं कि हम लोग इंटरनेशनल यादव डे यहाँ मनाते हैं 3 जुलाई को. क्यों मनाते हैं? तो 1911 में उस समय ऐसा था कि सारे यादव जो इंडिया के थे वो लोग यादव सरनेम नहीं लिखता था. उन्होंने मीटिंग किया कि सभी लोग जैसे ब्राह्मण है, पांडे, मिश्रा एंड ऑल पंतलु जो आपके यहाँ का है वो लोग लिखता है सम टाइटल दे रेटेड. तो हम लोग क्यों नहीं यादव स्टार्ट करें. फाइनली 1924 ऑल ओवर इंडिया का यादव लोग साउथ, नॉर्थ, वेस्ट, ईस्ट सबका मिलके बॉम्बे में महासभा हुआ. वहाँ पे उन्होंने डिसाइड किया कि सिंस टुडे विल स्टार्ट राइटिंग टाइटल यादव. जो भी यादव है, इसलिए लाइक बिहार में हमारा यादव लोग 5 टाइटल लिखता है, यहाँ पे भी लिखता होगा लोग. लेकिन उनका ही देन है कि हम लोग यादव टाइटल को लेके चलते हैं. और मुझे बहुत अच्छा लग रहा है कि मैं नॉर्थ से आके साउथ में सेटल हुआ, बट यहाँ पे यादव का सेम जोश है जो कि हमारे यहाँ भी है. वहाँ पे एक बच्चा भी अगर आप बोलोगे तो तेजस्वी और अखिलेश के लिए वो स्टैंड अप होता है. हाँ, जय यादव जय माधव इज आवर स्लोगन. एंड वो दे आर डेडिकेटेड टू लालू एंड मुलायम, नथिंग एल्स. यादव है तो यादव है बस. और आपका जैसे एक पिक्चर है आपके यहाँ पुष्पा का, पुष्पा साला झुकेगा नहीं, वही हमारा होना चाहिए मोटो, यादव कभी झुकेगा नहीं. क्योंकि हम झुक जाते तो हम बहुत ऊपर होते. झुका नहीं हमने, हमारा डीएनए में है, यादव का डीएनए में कि हम झुकेंगे नहीं. विल फेस द कॉन्सिक्वेंसेस. थैंक यू.